ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు, ఎలా ఫీల్ అవుతున్నారు? దాదాపుగా 2 నెలల పాటు నడిపించిన పరిస్థితి ఉద్యమం. మేము ఈ యాక్ట్ రద్దు చేయడానికి కానీ చాలా రోజులు కష్టపడి నిరాహార దీక్షలు చేసి మేము ఎన్నో రోజులుగా ఈ గత ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, అది చాలా మందికి ప్రమాదకరమని, రైతులకు ప్రమాదకరమని, ఆస్తున్న ప్రతి ఒక్కరికి నష్టపరిచే చట్టం అని చెప్పి ఎన్నిసార్లుగా మేము అంతకుముందు ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పినా కూడా ఆయన పట్టించుకోకపోవడం, దాన్ని అదే విధంగా మేము అమలు పరుస్తామని చెప్పడము, దాంతో ఎలక్షన్లు రావడం, మేము అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలవటము, ఆయన ఆ తర్వాత మేము ఎప్పుడైతే ప్రభుత్వం ఫామ్ చేస్తామో అప్పుడు ఇమీడియట్గా మేము దాని మీద సంతకం చేస్తాము, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇమీడియట్గా ఎప్పుడైతే మనకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిందో వెంటనే ఆయన రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చట్టం మీద ఎప్పుడైతే చేశారో మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి చాలా రుణపడి ఉంటాము. తెలుగుదేశం పార్టీ మాకు ఇంకా ముందు కూడా మంచి పథకాలు కానీ జనాలకి మేలు చేసేటువంటి అవకాశాలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తుందని మేము అందరం తెలుసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని తెలుసుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఫీల్ అవుతున్నాము, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము యాక్ట్ రద్దు చేసినందుకు. ఎప్పుడైనా న్యాయం గెలిచింది అనడానికి ఇది ఒక నిదర్శనం. అన్యాయానికి వెళ్తే అన్యాయమే ఓడిపోతుంది కానీ న్యాయమే గెలుస్తుంది. అడ్వకేట్గా ఏదైతే ఈ యొక్క విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు, మీరే అవేర్నెస్ చేసిన పరిస్థితి మీ అడ్వకేట్లుగా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకానికి ఆ క్రెడిట్ న్యాయవాదులకు దక్కిన పరిస్థితులు ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉందండి మాకు. అంటే మేమే కాదు ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, అంటే ఇంత తొందరగా రద్దు అయ్యింది అనుకున్నారు? అసలు వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అంటే చేస్తానని చెప్పారు కదా, అన్నమాట నిలబెట్టుకున్నారు. అందుకని ముఖ్యమంత్రి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా సంతోషంగా ఉందండి. ఈ ఉద్యమంలో మేము 60 రోజుల పైన మేము పోరాటం చేశాము. చివరికి న్యాయం గెలిచింది. ఎవరో అన్నామకుల చేతిలో దాన్ని పోయే దానయ్య చేతిలో పెట్టేసి ఈ రాజ్యాంగాన్ని దీన్ని వాళ్ళు వైలేట్ చేయడానికి ట్రై చేశారు. కానీ చివరికి మా న్యాయ పోరాటం గెలిచింది. అందుకు గుంటూరు బార్ అసోసియేషన్ తరఫు నుంచి సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆందోళన చేయాలని ఓల్డ్ పెట్టేవారు, ఎన్నికల్లో మీ గోకు చట్టానికి సపోర్ట్ చేసే గవర్నమెంట్ వచ్చే వరకు కూడా పోరాడారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. ఇది మా లాయర్ల మొదటి విజయం నాకు తెలిసి. మేము అందుకోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటికీ సర్వదా కృతజ్ఞతలై ఉంటామండి. వాళ్ళకి రుణపడి ఉంటాము. తప్పనిసరిగా ఈ ఆనందం మేము పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంకా కూడా ధన్యవాదాలండి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఆంధ్ర ప్రజలకు కూడా మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి. మాకు చేతనైనంత అవేర్నెస్ తీసుకెళ్ళాం. అంత భయంకరమైన చట్టం ఇది. ఫస్ట్ ప్రజలకి, తర్వాత కాస్త కూస్తో మా లాయర్లకు కూడా అన్యాయం చేసేదేను. వారసులను కూడా నిర్ణయించే చట్టము వీళ్ళు ఎలా నిర్ణయిస్తారండి? వారసుల్ని ఈ చట్టం ప్రకారం వారసుల్ని రెవెన్యూ వాళ్ళు నిర్ణయించలేరు. ఒక టైటిలింగ్ ఆఫీసర్ అని ఆయన ఎవరైనా అయి ఉండొచ్చని చట్టంలో ఉంది. దానికి తోడు ప్రజల హక్కుల్ని సంపూర్ణంగా కాలు రాసేది. మేము ఎంతో అవేర్నెస్ తెచ్చాం ప్రజల్లో దీనికోసము. మళ్ళీ ఇంకోసారి కూడా అవసరమైతే చెప్తాము. కాబట్టి ఇప్పుడు ఈ చట్టాన్ని రద్దు చేసినందుకు సీఎం గారికి సర్వదా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. 53 రోజుల నుంచి మేము చేసిన కష్టము మాకు ఈ గవర్నమెంట్ ద్వారా మాకు లభించింది. చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ వల్ల ప్రజలకి, జనానికి, చాలా మందికి ఉపయోగకరంగా ఉంది. దీనివల్ల మేము సీఎం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత, మా జీబీఏ తరపు నుంచి, అడ్వకేట్స్ తరపు నుంచి మేము అందరము కృతజ్ఞత తెలుపుకుంటున్నామండి. చాలా థ్యాంక్స్. ఏపీ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం చాలా హర్షదయంగా ఉంది. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు నేను మొదటి సంతకం పెడతానన్నాడు. అలాగే రెండో సంతకం కింద ఏపీ టైటిలింగ్ యాక్ట్ని రద్దుపరుస్తూ భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల జనాభాకి విముక్తిని కలిగించాడు. ఇప్పటికే 5 సంవత్సరాల్లో ఎక్కడికో వెళ్ళిపోయిన ఆంధ్ర ప్రజల యొక్క జీవన విధానాలని సరిచేయడానికి ఏపీ ల్యాండ్ యాక్ట్ చట్టాన్ని రద్దుపరిచి, ఏపీ ల్యాండ్ యాక్ట్ చట్టము ఈ వైసీపీ గవర్నమెంట్కి అనుకూలంగా చేసుకొని ఈ చట్టాన్ని ఒక చీకటి చట్టంగా తయారైంది. ఈ చీకటి చట్టాన్ని వెలుతురులోకి తీసుకొచ్చి అందరి యొక్క మనసుల్లో వెలుగు నింపాడని చెప్పొచ్చు రకంగా. ఈ చట్టం కనుక మళ్ళీ వీళ్ళు గవర్నమెంట్ గెలిచి ఈ చట్టం కనుక అమల్లోకి వచ్చి ఉంటే
అసలుకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఎవరూ కూడా దీన్ని నెప్పరు. అసలుకి భూములు ఎక్కడ నాశనం అయిపోతే చిన్న సన్నకారు రైతులందరూ కూడా గుండెల్లో పెట్టుకొని బయటికి చెప్పలేక ఒక రకంగా ఓటు ద్వారా వాళ్ళ యొక్క నిర్ణయాన్ని తెలియజేశారు. ఆ నిర్ణయానికి అనుగుణంగానే చంద్రబాబు రద్దు చేసి న్యాయం చేశాడని మనం చెప్పుకోవచ్చు. లేదు సార్, ఎలా ఫీల్ అవుతున్నారు ల్యాండ్ యాక్ట్ రద్దు చేసిన నేపథ్యంలో? ఏపీ ల్యాండ్ యాక్ట్ రద్దు చేయాలని చెప్పేసి న్యాయవాదులు 60 రోజులు సమ్మె చేశారు. ఈ 60 రోజులు సమ్మె చేసిన గత రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మేధావులు అయ్యుండి లాయర్స్ సమ్మె చేస్తూ ఉంటే కనీసం ప్రభుత్వం ఆ విధంగా గుర్తించకపోవడం అనేది ఈరోజు ప్రజలు గుర్తించి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేయడం అనేది జరిగింది. మరి ఆ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఆ ప్రకటనలో భాగంగా ఈరోజు 2వ సంతకం ల్యాండ్ యాక్ట్ మీద చేయడం జరిగింది. ఆ విధంగా జరగడం వల్ల న్యాయవాదులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలకు కూడా ఈ చట్టం నష్టం కాబట్టి దాన్ని ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు చట్టం రద్దు చేస్తూ సంతకం చేసిన చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిన సందర్భంలో బార్ అసోసియేషన్, గుంటూరు బార్ అసోసియేషన్లో న్యాయవాదులందరూ కేక్ కట్ చేసి విజయోత్సవాన్ని జరుపుకున్నారు. ఆ సందర్భంగా న్యాయవాదులందరూ కూడా ఈ ల్యాండ్ యాక్ట్ గురించి రద్దు చేయడం హర్షణీయం అని చెప్పేసి తెలియజేశారు. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి న్యాయవాదులు పోరాడిన పోరాటానికి మన గవర్నమెంట్, నూతన గవర్నమెంట్ అయినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ యాక్ట్ని తమ 2వ సంతకంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఏదైతే ప్రజాకంటక చట్టాలు తెచ్చి ఏ ప్రభుత్వం అయినా చెప్పి మనదాలని ప్రజల హక్కుల్ని, ప్రజల ఆస్తులు దోచుకోవాలని చూసే ఏ ప్రభుత్వాన్ని ప్రజలు అంగీకరించాలని చెప్పి దీని తీర్పు ద్వారా తెలియవచ్చింది. వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేసిన పరిస్థితి న్యాయవాదులు 60 రోజులు పైగా చేసిన నిరంతర ఉద్యమం వల్ల ఇది సాధ్యమైందని చెప్పి న్యాయవాదులుగా మేము చాలా అభినందిస్తున్నాము. ఏదైతే ఆ రోజు మాకు మద్దతుగా నిలిచిన ప్రతిపక్ష నాయకులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, మిత్రపక్షాలన్నీ, బీజేపీ కానీ అందరూ ఈ చట్టం పట్ల వాళ్ళ వ్యతిరేకతని మాకు మద్దతుగా నిలిచారు. ఆ రోజు ఏదైతే మద్దతుగా నిలిచారో అదే మాట నిలబెట్టుకొని అధికారంలో రాగానే ఎన్డీఏ కూటమి 2వ సంతకంగా చేసినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే విధానంలో అభినందన తెలియజేస్తున్న న్యాయవాదులందరికీ గుంటూరు బార్ అసోసియేషన్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ముందుగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన కూటమి సభ్యులు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారికి, మన భువనేశ్వర్ గారికి, అలా పురంధరేశ్వర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మన గుంటూరు బార్ అసోసియేషన్ ప్రధాన పాత్ర వహించింది. ఏ విధంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బార్ అసోసియేషన్లకి ఇక్కడ ఒక సమావేశం నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రధాన భూమిక మన గుంటూరు బార్ అసోసియేషన్ నిర్వహించడం అనేది మనకి ఎంతో గర్వకారణం అని చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రప్రథమంగా గుంటూరు బార్ అసోసియేషన్లో అన్ని విధాలుగా నిరసన తెలియజేస్తూ మనం ప్రజల్లోకి తీసుకెళ్లాము. అదేవిధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది దుర్మార్గమైన చట్టం అని చెప్పినా గత ప్రభుత్వం దాన్ని పెడచెవిన పెట్టడం వల్లే ఈ యొక్క చట్టం ప్రధానంగా వాళ్ళ ఓటమికి కారణమైందని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇది ఏ విధంగా ప్రభావితం చేసిందంటే ఇది ఒక నిశ్శబ్ద విప్లవం లాగా ప్రతి ఒక్క భూమి ఉన్న, ఆస్తి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించే విధంగా చేసింది. అది సైలెంట్గా ఈ గత ప్రభుత్వానికి ఏ విధంగా చెంపపెట్టులాగా మారిందనేది చూస్తున్నాము. ఈ రోజున మనకి చంద్రబాబు నాయుడు గారు 2వ సంతకం ఈ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఇది సమాజానికే కాదు, అడ్వకేట్ కమ్యూనిటీకి కాదు, లా వ్యవస్థను కూడా బలపరిచి లా వ్యవస్థకు సముచితమైన స్థానం ఈ గవర్నమెంట్ కల్పించిందని చెప్పుకోవడంలో నిస్సందేహం లేదని తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
విజయం సాధించారు, ఎలా ఫీల్ అవుతుంది? గత సంవత్సరం డిసెంబర్ 26వ తేదీ నుండి 2024 మార్చి 13 వరకు గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చేలాగా మరి ఈ చట్టాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లి వివిధ రూపాల్లో మా నిరసనను తెలియజేసి ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయాలని మేము ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కూడా నిమ్మకి నీరెత్తినట్టు మరి గత ప్రభుత్వం ఊరుకుంది. ఇది ప్రజలకు నష్టం కలిగించే చట్టం అని చెప్పి తెలిసి కూడా కొంతమంది సుప్రయోగాల కోసం దీన్ని మరి అమలు చేయడం కూడా సిద్ధపడేటువంటి ప్రభుత్వానికి ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్పి మరి హామీ మేరకు మరి శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ చట్టాన్ని 2వ సంతకంగా రద్దు చేసినందుకు గుంటూరు బార్ అసోసియేషన్ తరఫున, ఉద్యమ కమిటీ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి, మరి కూటమి నాయకులందరూ కూడా ఈ చొరవతో చేసినటువంటి ఈ చట్టం రద్దుని గుంటూరు బార్ అసోసియేషన్ మరి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మరి ఈ విజయోత్సవాన్ని మేము జరుపుకుంటూ ఉన్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి చట్టాన్ని రద్దు చేసినటువంటి ఎన్డీఏ కూటమికి మా న్యాయవాదులందరి తరపున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మరియు భవిష్యత్తులో కూడా ఉండేటువంటి ఇట్లాంటి అక్రమైనటువంటి చట్టాలను తీసుకొచ్చేటువంటి గవర్నమెంట్కి ఇది ఒక చెంపపెట్టు లాంటిది అనేది తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక విధానాన్ని రచించేటప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ప్రజల అభిప్రాయాలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈరోజు ఈ ప్రభుత్వం ఓడిపోయిందంటే 60 to 70% ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి ఒక దుర్మార్గమైన చట్టాన్ని ప్రజల మీద రుద్దాలని చూసింది. దీని ఎఫెక్ట్ ఏంటనేది మీరు చూశారు. కాబట్టి ఇది ముందు కూడా ప్రతి గవర్నమెంట్కి కూడా ఇది ఒక గుణపాఠంగా భావించాలి. మరి న్యాయవాదులందరూ కూడా ఇది సమిష్టి విజయం. మరి ఎన్నో రోజులుగా నెలలుగా ఈ దుర్మార్గమైన చట్టాన్ని వ్యతిరేకించి ఒక యాజిటేషన్గా తీసుకొచ్చినటువంటి ఇది ప్రతి ఒక్కరి విజయంగా మేము భావించి మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ కూటమిలు అందరికి కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విజయం సాధించాం. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున ముందుగా జైభీములు, జై భారత్, బుద్ధాభివందనాలు తెలియజేస్తూ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాయలసీమ జిల్లా నాయకుడు చంద్రుడు గారు కర్నూలు జిల్లాలో సీరియస్గా దీన్ని ముందుకు స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు జి శాంతకుమార్ గారు ఈ శిబిరంలో ఉండి దీన్ని నడపడం జరిగింది. అలాగే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో పేద ప్రజల యొక్క భూముల్ని, వారి యొక్క హక్కుల్ని కాలరాసే క్రమంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది ప్రజలది, ప్రజల ఆస్తులను కాపాడే క్రమంలో 100 రోజులు సీరియస్గా మేము ఉద్యోగంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ పనిచేసింది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి, పురంధేశ్వరరావు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో వాళ్ళకి ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ జైభీములు తెలియజేస్తూ వారు రద్దు చేసినందుకు, 2వ సంతకం పెట్టినందుకు ఈ ల్యాండ్ ప్రజల్ని పేద రైతుల్ని, పేద భూములు ఉన్న వాళ్ళ హక్కులు కాపాడినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తెలియజేస్తున్నారు. జై భీమ్, నమో బుద్ధాయ.